మన్యాల్సిన టాక్స్కి స్వాగతం. మన సినిమా హీరోలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరవుతున్నారా? లేదు రేవంత్ రెడ్డి ఈ సినిమా హీరోలను దగ్గర చేసుకుంటున్నాడా అన్న ఒక అంశం అయితే, రెండోది అదే సినిమా హీరోలు చంద్రబాబు నాయుడికి దూరం జరుగుతున్నారా? ఈ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సోషల్ నెట్వర్క్లో ఇది హల్చల్ చేస్తుంది. ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే, మొన్న గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. జరిగిన మరుసటి రోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో భేటీ కావాల్సిన సినిమా పెద్దలు, కారణాలు తెలియదు కానీ వాళ్ళ తాలూకా భేటీని క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే అపాయింట్మెంట్ తీసుకొని మరీ క్యాన్సిల్ చేసుకున్నారు. కారణం ఏంటో తెలియదు. గతంలోకి వెళ్తే రేవంత్ రెడ్డి గారు నాగార్జున కన్వెన్షన్ హాల్ని కూల్చివేయటం జరిగింది. మరి ఆ తర్వాత బన్నీ ఇన్సిడెంట్ జరిగింది, సంజయ్ థియేటర్లో తొక్కిసలాట. ఆ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, బన్నీ ఏమైనా అంటే బోర్డర్కి వెళ్ళి యుద్ధం చేసే సైనికుడా అని అడిగాడు. అంటే సినిమా ఫీల్డ్ మీద ఆయనకి సదాభిప్రాయం లేదు అన్నట్టుగా ఆయన మాటలు అర్థం. ఆ టోన్లో మాట్లాడాడు ఆయన. అంటే హీరోలు అయితే నాకు ఎక్కువేటి అన్నట్లు. కానీ గత 11 సంవత్సరాలుగా నంది అవార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు గద్దర్ అవార్డుగా మార్చి తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో విడుదలైన సినిమాలు, ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటుడు ఇవన్నీ సెలెక్ట్ చేశారు. అందులో బన్నీ కూడా ఉన్నాడు. బన్నీ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది ఆయనకి. అదే పుష్పకి. అయితే మొన్న స్టేజ్ మీద ఇద్దరు కూడా చాలా కలివిడిగా ఉన్నారు. బన్నీ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రికి ప్రచారం చేశాడు. ముఖ్యమంత్రి కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యాడు. అక్కడ ఒక డైలాగ్ కూడా చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో. ముఖ్యమంత్రి కూడా నవ్వాడు. సో ఈ విధంగా చూసుకుంటే ఈ హీరోలందరినీ చాలా దగ్గర చేసుకుంటున్నట్టు అనిపించింది. అంటే రేవంత్ రెడ్డి మైండ్ సెట్ మార్చుకున్నాడా? సినిమా వాళ్ళతో మనకి ఎందుకు గొడవ అని అనుకున్నాడా? అదేవిధంగా మన మిస్ వరల్డ్ పోటీలు అయ్యాయి. ఆ పోటీల్లో, ఆ కాంపిటీషన్లో ఒక సందర్భంలో నాగార్జున, రేవంత్ రెడ్డి ఒకే టేబుల్ దగ్గర కూర్చొని అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా అఖిల్ పెళ్లికి, అంటే నాగార్జున కొడుకు అఖిల్ పెళ్లికి రేవంత్ రెడ్డి వచ్చి ఆశీర్వదించారు. అంటే ఇవన్నీ చూస్తే మళ్ళీ ఈయన సినిమా వాళ్ళతో గొడవ లేకుండా ఉండాలని అతను అనుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా సినిమాలు కూడాను చాలా లేస్తే ప్రభుత్వంతో పని ఉంటుంది కాబట్టి చాలా క్లోజ్ అయిన ఉండొచ్చు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఆ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, మీరు వచ్చి చంద్రబాబు నాయుడిని కలండి, మీ సినిమా పెద్దలంతా ఇండివిజువల్గా ఎవరు రాకండి, సినిమా పెద్దలంతా వచ్చి కలవండి అని చెప్పిన తర్వాత కూడా కలవలేదు. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందో తెలియదు కానీ నిన్న నిజానికి చంద్రబాబు నాయుడు గారితో కలవలసిన భేటీ ఉంది. అసలు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. తీరా చూస్తే మళ్ళీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత దీనిగా చెప్పిన తర్వాత కూడా, అంటే మీరు ముఖ్యమంత్రిని కలవండి, మాట్లాడండి అని చెప్పిన తర్వాత హరిహర వీరమల్లు సినిమాకి థియేటర్లో బంద్ చేస్తానే సందర్భంలో నాకు ఈ విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా అని వ్యంగ్యంగా అన్నాడు. తర్వాత థియేటర్ల మీద దాడులు చేయించాడు. ఇవన్నీ జరిగాయి. అయితే మరి ఇప్పుడు సినిమా పెద్దలు ఎందుకు కలవలేదు? సినిమా హీరోలు ఎందుకు కలవలేదు? అంటే ఇండస్ట్రీ పెద్దగా ఉండేటువంటి చాలామంది ఉన్నారు. అల్లు అరవింద్ కావచ్చు, లేదంటే దిల్ రాజు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్లో ఉన్నారు, డైరెక్టర్ల కౌన్సిల్లో ఉంటారు. అదేవిధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుంది, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది. ఈ పెద్దలంతా వచ్చి ముఖ్యమంత్రిని కలాలి అసలు నిన్న. కానీ ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు అంటే, పైకి వస్తున్న వార్త ఏంటంటే ఎవరు అందుబాటులో లేరు, వాళ్ళంతా క్యాంపుల్లో ఉన్నారు, ఏవో షూటింగ్ పని మీద ఉన్నారు అని అంటున్నారు. కానీ వీళ్ళేమంటారంటే, మొన్న గద్దర్ అవార్డులు తీసుకునేటప్పుడు అక్కడ అల్లు అర్జున్ ఉన్నాడు, మరి బాలకృష్ణ ఉన్నారు, దిల్ రాజు ఉన్నాడు, అల్లు అరవింద్ ఉన్నాడు, ఇలా చాలామంది ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. సో అంటే ఒక్కరోజు వీళ్ళు బిజీ అయిపోయారా అని చెప్పేసి వీళ్ళు కావాలనే అవాయిడ్ చేస్తున్నారేమో అన్న టాక్ కూడా వినబడుతుంది. గతంలో జగన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అన్నాడంట, ఏ ముఖ్యమంత్రి దగ్గర మీరు రావాలా, మా డబ్బులు పెట్టి మేము సినిమాలు తీసుకుంటే ప్రభుత్వానికి ఇందులో పని ఏంటి అన్నారు. తర్వాత మళ్ళీ మొన్న మాట మార్చారు, అది వేరే సంగతి. మరి దిల్ రాజు క్లియర్గా ఒక మాట చెప్పాడు, నా సినిమాలకి టికెట్ ధర పనిచేయవలసిన అవసరం నాకు లేదు అది అని అతను క్లియర్ కట్ చెప్పాడు. అంటే ఇన్నర్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర రావాల్సిన అవసరం నాకు లేదు అని ఇన్నర్గా
చెప్తున్నట్టు అనిపిస్తుంది. మరి అక్కడ ఆయనకు ఒక పదవి ఇచ్చారు సినిమా రంగంలో రేవంత్ రెడ్డి. సో తెలంగాణలో ఎలాగ పదవి ఉంది. ఆయన సినిమా టికెట్ల ధరలు పెంచకపోయినా పర్వాలేదు అంటున్నాడు. కాబట్టి నాకు రావాల్సిన అవసరం లేదు అన్నది ఆయన ఉద్దేశమేమో అని అనిపిస్తుంది. అంతేకాకుండా తెలంగాణలో ఏ సినిమా కూడా ధర పెంచరు ఇంకా అని కూడా చెప్తున్నాడు. అంటే ఈ హీరోలంతా ఎందుకు వస్తారు ప్రభుత్వం దగ్గరికంటే ఈ టికెట్ ధరలు పెంచుకోవడానికి. టికెట్ ధరలు పెంచుకోకుండా ఉంటే అసలు వాళ్ళ వీళ్ళ దగ్గర రావాల్సిన అవసరం పెద్దగా ఏమి ఉండదు అసలు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే చంద్రబాబు నాయుడు నిజంగా వాళ్ళు పని ఉండి ఆ పని ఒత్తిడిలో రాలేకపోయారా? లేదంటే చంద్రబాబు నాయుడుని అవాయిడ్ చేస్తున్నారు వాళ్ళు. దానికి కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆ రోజు చిన్న హెచ్చరించినట్టు మాట్లాడాడు కదా! అందుకని వాళ్ళు మనస్తాపనకు గురై అలా చేశారా అన్నది తేలుతుంది. అయితే సినిమా నటులు కూడా ఎవరు ప్రభుత్వంతో గొడవ పెట్టుకొని అనుకోరు. టికెట్ల ధరల్లో పెంచవలసిన అవసరం కొంతమంది నిర్మాతకు ఉంటుంది. సినిమా నటులు కూడా ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. హీరోలు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అనుకోదు. ఎందుకు అనుకోదంటే ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు ఖచ్చితంగా టికెట్ ధర పెంచవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ప్రభుత్వం తాలూకు సహాయ సహకారాలు అవసరం. కాబట్టి వాళ్ళు గొడవ తెచ్చుకోరు. మరి ఏ కారణం వల్ల వాళ్ళు రాలేదో అది త్వరలో తేలుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల్ సింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.